హలో గాయస్, నమస్తే అండి. నేను మీ సంతోషి. ఈరోజు ఇంట్లో మల్టీవిటమిన్ దోశ ప్రిపేర్ చేసుకున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏం లేదండి, ఒక గ్లాస్ మినపప్పుకి అదే క్వాంటిటీలో ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, అదే క్వాంటిటీలో ఒక గ్లాస్కి 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. కావాలి అనుకుంటే మీరు 2.5 గ్లాసుల బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. అందులోనే కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత నానిన బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత చేత్తో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి మంచిగా కలిసి తొందరగా పులుస్తుంది. సో మార్నింగ్ లేవగానే మంచిగా పిండి పులిసి ఉంటుంది కాబట్టి ఇందులో కొన్ని సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని, మీకు క్వాంటిటీ సరిగా లేదు అని అనుకుంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దోశలు వేసుకోవాలి. ఇలా వేసుకొని తినడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ ఇవన్నీ పప్పులు ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. మనం రోజు పప్పులు వండుకొని తినలేం కాబట్టి ఇలా వారానికి ఒకసారన్నా ఇలా దోశలు వేసుకొని దోశల రూపంలో తీసుకోవడం వల్ల మనకి కానీ పిల్లలకి కూడా కానీ మంచిదండి. సో ఈరోజు ఈ వీడియో ఇంతే గాయస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.